నమస్కారం. సిసిసి న్యూస్కి స్వాగతం. రాజమండ్రి శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళాకేంద్రంలో 16వ జాతీయ ఓటర్ దినోత్సవం కార్యక్రమం జరిగింది. భారత ఎన్నికల కమిషన్ స్థాపన పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ దినోత్సవాన్ని నిర్వహించడం ద్వారా ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయడం, ముఖ్యంగా యువతలో ఓటు హక్కుపై అవగాహన పెంపొందించడమే ప్రధాన లక్ష్యమని ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వై మేఘా స్వరూప్ పేర్కొన్నారు. ఆదివారం రాజమహేంద్రవరం నగరంలోని స్థానిక వెంకటేశ్వర ఆనంద్ కళాకేంద్రంలో 16వ జాతీయ ఓటర్ దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ మాట్లాడుతూ, భారత ఎన్నికల కమిషన్ స్థాపనను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. 2011 సంవత్సరం నుంచి కార్యక్రమం కొనసాగుతుండగా ఈ ఏడాది 16వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని నా భారతదేశం నా ఓటు అనే థీమ్తో జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ థీమ్ ద్వారా భారత ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడే కేంద్ర బిందువని, ప్రజల భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం బలపడుతుందని స్పష్టం చేశారు. ఓటు హక్కు అనేది కేవలం హక్కు మాత్రమే కాక ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే గొప్ప భద్రత అని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఆయన అన్నారు. ఓటర్ నమోదు సంఖ్యను పెంపొందించడం, ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారత పౌరుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని, శాశ్వతంగా వలస వెళ్లిన వారు తమ పేర్లను ఓటర్ జాబితా నుంచి తొలగించేందుకు ఎన్నికల అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగా ఓటర్లుగా నమోదైన యువకులకు అభినందనలు తెలియజేస్తూ, యువ ఓటర్ల భాగస్వామ్యంతోనే దేశ భవిష్యత్తు మరింత బలంగా రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. ప్రతి ఓటరు అవగాహనతో నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే చైతన్యవంతమైన బలమైన ప్రజాస్వామ్యం సాధ్యమవుతుందని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం ప్రతి సంవత్సరం జాతీయ ఓటర్ దినోత్సవాన్ని నిర్వహించడం ద్వారా ఓటు హక్కుపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తోందని తెలిపారు. రుడా చైర్పర్సన్ బొడ్డు వెంకటరమణ మాట్లాడుతూ, ప్రపంచంలోని అగ్రదేశాల్లో కూడా ఓటు హక్కు ఉన్న వారిలో కేవలం 40-45% మాత్రమే ఓటు వినియోగించుకుంటుండగా భారతదేశంలో సుమారు 85% మంది ఓటు హక్కును వినియోగించుకోవడం గర్వకారణమన్నారు. ఇతర వక్తలు మాట్లాడుతూ, ప్రతి ఇంటికి వెళ్లి అర్హులైన వారు ఓటర్గా నమోదయ్యారా లేదా అన్నది బూత్ లెవెల్లో అధికారులు పరిశీలించాలని సూచించారు. ఓటర్ యాప్ ద్వారా ఓటు హక్కు ఉందో లేదో తెలుసుకునే అవకాశం ఉందని, ఓటర్ నమోదు కోసం ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చైతన్య పట్టణ ప్రాంతాల్లో కూడా పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ఓటర్లతో ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి పౌరుడు తన ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ ప్రజ్ఞ ద్వారా ఓటర్లో అవగాహన, చైతన్యం మరింత పెరిగేలా ఉద్దేశించారని తెలిపారు. ఈ సందర్భంగా నూతన ఓటర్గా నమోదైన విద్యార్థులకు ముఖ్య అతిథులు ఓటర్ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. జిల్లా స్థాయిలో కళాశాలలో, పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన, వ్యక్తిత్వ వికాస పోటీలు విజేతలకు బహుమతులు అందజేసి ఎన్నికల టీడీలకు, బూత్ లెవెల్ అధికారులను మెమెంటోలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్ రెడ్డి, అదనపు కమిషనర్ పిఈ రామలింగేశ్వర్, ఆర్డీఓ ఆర్ కృష్ణానాయక్, స్థానిక ప్రజాప్రతినిధులు యానాపు యేసు, వాసిరెడ్డి రాంబాబు, హరికృష్ణ, గంటా స్వరూపాదేవి, పలువురు స్థానిక నేతలు, బిఎల్ఓలు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కూటమి ప్రభుత్వంలో పల్లెపల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతుందని, దానితో గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. బుధవారం ఆలమూరు మండలంలో ట్రాన్స్ఫార్మర్ ప్రారంభం, రహదారి మరమ్మత్తు పనులు ప్రారంభం కార్యక్రమంలో ఆయన కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్తో కలిసి పాల్గొన్నారు. మొదటగా చొప్పేళ్లలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు. అనంతరం 35 లక్షల నిధులతో చేపట్టిన నందిపూడి వెదురుమూడి ఆర్ఎన్బి రహదారి మరమ్మత్తు పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం 30 లక్షలతో చేపట్టనున్న చింతలూరు ప్రధాన రహదారి మరమ్మత్తు పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజమండ్రి, కోలమూరు, పద్మాక్షి నగర్లో రథసప్తమి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు.
కోలమూరు పద్మాక్షి నగర్లో బ్రహ్మశ్రీ వడలి కుమార్ శర్మ ఆధ్వర్యంలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచి సూర్య జయంతి సందర్భంగా ప్రత్యేక సూర్యారాధన, సూర్య హోమాలు, సూర్య నమస్కారాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు స్వయంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. బ్రహ్మశ్రీ వడలి కుమార్ శర్మ మాట్లాడారు. సర్వశుభాలు సౌభాగ్యం కలగాలని అమ్మవారికి ఈ కుంకుమార్చనలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతిరోజు ఉదయం నుంచి స్ఫటికలింగానికి ప్రత్యేక అభిషేకాలు కూడా జరుగుతున్నాయని భక్తులు దర్శించుకొని తరించాలని కోరారు. అనంతరం భక్తులకు సూర్యతీర్థం ప్రసాదంగా అందజేశారు. కార్యక్రమంలో రాజశేఖర్, పిఎల్ఎన్ ప్రసాద్, నాడి జ్యోతిష్యం తాడి కేదార్నాథ్, ప్రశాంత్, దేవి ప్రకాష్, రమేష్, మూర్తి కొండబాబు, సూర్యనారాయణ, వరహలబాబు పాల్గొన్నారు. ప్రతిరోజు కూడా మొన్న 19వ తారీఖు నుంచి రేపు 1వ తారీఖు వరకు కూడా త్రిచా మహాసౌర అరుణపూర్వకంగా సూర్య నమస్కారములు, సూర్య ఆరాధన అనేది చాలా విశేషంగా జరుగుతుంది. ఇది 10వ సంవత్సరంగా జరుగుతోంది. అలాగే కోటి కుంకుమార్చన మహిళలందరూ కూడా ఈ కోటి కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారికి ఇంత కుంకుమ సమర్పించడం చేత వాళ్ళ గృహంలో అశాంతి తొలగి వృద్ధికరమైన జీవనోపం అనేది వాళ్ళ ఇంట్లో కూడా ఏర్పడుతుందనే సదుద్దేశంతో ఏర్పాటు చేయడమైంది. రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్లో ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరం విజయవంతంగా నిర్వహించడం జరిగిందని జిల్లా ప్రజా రవాణా అధికారి వైఎస్ఎన్ మూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో మొత్తం 51 మంది ఆర్టీసీ సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానంలో పాల్గొనడం జరిగిందన్నారు. డిపోల వారీగా రక్తదాన వివరాలు ఇలా ఉన్నాయి. రాజమహేంద్రవరం 22, గోకవరం 15, కొవ్వూరు 8, నిడదవోలు 6 మంది పాల్గొన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బందిని అభినందిస్తూ రక్తదానం ప్రాణదానంతో సమానమని పేర్కొన్నారు. ఇతర ఆర్టీసీ సిబ్బంది మరియు ప్రయాణికులు కూడా రక్తదాన శిబిరంలో పాల్గొని సమాజానికి ముఖ్యంగా తెలేసిమియా వంటి రక్తం అవసరమైన రోగులకు సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది, కొవ్వూరు డిపో మేనేజర్ నాయక్, రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపో మేనేజర్ మాధవ్, అసిస్టెంట్ మేనేజర్ అజయ్, సూపర్వైజర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సరస్వతి ఘాట్లో రథసప్తమి ఉత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో సరస్వతి ఘాట్లో రథసప్తమి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ రథసప్తమి ఆదివారం రావడంతో నక్షత్ర మండల అధిపతి సూర్యదేవునికి 27 మంది మహిళలతో పిడకలపై దానితో పాలు పొంగించి పాయసం వండి నివేదన చేశారు. ఈ సందర్భంగా చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేసి ఊరేగింపు నిర్వహించారు. అరుణ పారాయణ, సూర్యహోమం జరిగాయి. జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మాదిరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం అందరూ ఆరోగ్యంగా ఉండాలని సూర్యదేవుని అనుగ్రహం కోసం ఈ సూర్యారాధన నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా బ్రాహ్మణ సంఘం సలహాదారులు పొన్నం సుబ్రహ్మణ్యం దంపతులు, జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు ముదునూరి వాణిశ్రీ, రూప్చంద్ దంపతులు హోమం కార్యక్రమం నిర్వహించారు. బ్రహ్మశ్రీ కొత్తూరు ప్రసాద్ బ్రహ్మత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అత్తిలి సత్యనారాయణ, శ్రీమతి అనురాధాదేవి దంపతులు అతిథులుగా పాల్గొన్నారు. జిల్లా బ్రాహ్మణ సంఘం మహిళా కార్యదర్శి గీతా వరలక్ష్మి, పాలెపు కళ్యాణి, జిల్లా బ్రాహ్మణ సంఘం కోశాధికారి నందనవనం జయకృష్ణ, రాజమండ్రి నగర బ్రాహ్మణ అధ్యక్షులు దుర్వాసుల సత్యనారాయణ, యోజన సంఘం నగర కార్యదర్శి గుడిపూడి సునీల్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. జనసేన వీర మహిళలు ఎక్కువగా పాల్గొన్నారు. సరస్వతి పీఠం వ్యవస్థాపకులు తోట సుబ్బారావు నేతృత్వంలో ఈ ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఎట్టకేలకు అన్నవరం దేవస్థానం అధికారులు స్పందించారు. ప్రసాదం క్యాబిన్లో ఎలుకలు రాకుండా చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ప్రతిష్టాత్మక ఆలయాల్లో దేవాదాయ శాఖకు చెందిన కొందరు సిబ్బంది వైఖరి బాధ్యతారాహిత్యంగానే కాదు, దురుసుతనం, ఎడతెగని నిర్లక్ష్యం పోటీ పడుతున్నాయి.
భక్తులను భగవంతునికి దూరం చేసేలా వైఖరి ఉంటున్నదని సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. సామాన్య భక్తులపై మరి నోటువాటమే కాదు, చేతివాటం కూడా అనుచితంగానే ఉంటున్నది. ఎంతో దూరం నుంచి స్వామి దర్శనానికి వచ్చే వారికి ఆ ప్రాంతం గురించి పెద్దగా పరిచయం ఉండదు. భక్తులు అడిగిన సమాచారం కూడా అందించలేని అసహజ ధోరణులు అలవర్చుకుంటున్నారు. ఎంతో పవిత్రంగా భావించే ప్రసాదాల భద్రతలో కూడా అదే ధోరణి ప్రబలుతున్నది. అన్నవరంలోని సత్యనారాయణ స్వామి నివేదన చేసే దేవస్థానంలో అమ్మే గోధుమ నూకతో తయారు చేసే తీయని ఆహార పదార్థం ఈ అన్నవరం ప్రసాదం రుచి భక్తులను, ఆహార ప్రియులను ఎంతగానో ఆకట్టుకుని పేరు గడించింది. ప్రసాదం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయమని దేవాలయ అధికారులు, అర్చకులు పేర్కొంటున్నారు. ఎర్ర గోధుమ నూక, ఆవు నెయ్యి, పంచదార, యాలకుల పొడి మాత్రమే దీన్ని తయారీలో వినియోగిస్తారు. సాధారణ రోజుల్లో 100 కళాయిల్లోనూ, రద్దీ ఎక్కువగా ఉండే ప్రత్యేక దినాల్లో 250 కళాయిల్లోనూ దీన్ని తయారు చేస్తారు. కళాయికి 80 కేజీల ప్రసాదం తయారవుతుంది. మొత్తం ఏడాదిలో దాదాపు 1,50,00,000 ప్యాకెట్లు ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. భక్తులకు కొండ మీద, కింద, నేషనల్ హైవేలోనూ కౌంటర్ల ద్వారా దేవస్థానం అమ్ముతోంది. దేవాలయాల్లో ఒక్కో క్షేత్రానికి ఒక విశిష్టత ఉంటుంది. అలాగే భక్తులకు పంచే ప్రసాదాలను కూడా ప్రత్యేకత ఉంటుంది. అన్నవరంలో ఉన్న సత్యనారాయణ స్వామి ఆలయంలో ఇచ్చే ప్రసాదం ఎంతో పవిత్రం, మహిమాన్వితం అని భక్తుల విశ్వాసం. తయారీ నుంచి వితరణ వరకు ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి. జాతీయ రహదారిపై నుంచి వివిధ ప్రాంతాలకు వాహనాల్లో రాకపోకలు సాగించే భక్తులు రాజమహేంద్రవరం, విశాఖపట్నం మార్గంలో ఉన్న నమూనాలయం వద్ద ప్రసాదం కొనుగోలు చేస్తుంటారు. ఈ ప్రసాదానికి ఉన్న క్రేజ్ కూడా అలాంటిది. మరి సత్యదేవుని దర్శనానికి వచ్చిన వారు కనుల పండుగగా ఆ స్వామిని గాంచిన తర్వాత ప్రసాదం కోసం క్యూ కడతారు. చేతిలోకి తీసుకున్న తర్వాత కళ్ళకు అద్దుకొని ఆర్తిగా ఆరగిస్తారు. అలాంటి అమృతతుల్యమైన దీనికి భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ గుర్తింపు లభించింది. దేశంలోనే ప్రామాణికమైన ఈ సంస్థ గుర్తింపుతో మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గోధుమ నూకతో చేసి స్వామివారి ప్రసాదం ఏటా కోట్లలో ప్యాకెట్లు అమ్ముడవుతుంటాయి. జాతీయ రహదారిపై నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే భక్తులు నమూనాలయం వద్ద ప్రసాదం కొనుక్కుంటారు. బుధవారం రాత్రి 10:30 నుంచి 11 గంటల మధ్య వచ్చిన కొందరు భక్తులు ప్రసాదం ప్యాకెట్లు నిల్వ ఉంచిన ప్లాస్టిక్ బుట్టల్లో నుంచి ఎలుకలకు తిరగడం గమనించి సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి భక్తుల మనోభావాలను గౌరవించేలా చర్యలు చేపట్టడంలో, సిబ్బందిలో సంస్కరణలు తేవడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్న వారు సైతం భక్తులను అదనపు సొమ్ముల కోసం పిండించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రసాదాలను భద్రతపరిచే విషయంలో కూడా సదరు యంత్రాంగం నిర్లక్ష్యం ధోరణికి ఎలుకలే ప్రత్యక్ష సాక్ష్యం. అన్ని సమస్యలు సామాజిక మాధ్యమాల్లో కనిపించవు. సామాజిక మాధ్యమాల్లో ప్రసారం అయిన తరువాత దిద్దుబాటు చర్యలు ప్రారంభిస్తామని ఉదాసీన వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని భక్తులు కోరుతున్నారు. కాకినాడ జిల్లా అన్నవరం జాతీయ రహదారిపై సత్యదేవుని నమూనాలయం వద్ద ప్రసాదం నిల్వ ఉంచే బుట్టల్లో ఎలుకలు తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సమాచారం తెలుసుకున్న అధికారులు కళ్ళు తెరవలేదు, దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. ఎట్టకేలకు ఇదంతా రాద్ధాంతం అయిన తర్వాత 2 సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ప్రసాదం నిల్వ ఉంచే క్యాబిన్ వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎలుకలు లోపలికి ప్రవేశించకుండా క్యాబిన్కు మరమ్మతులు చేయించారు. ప్రసాదం బుట్టలు పెట్టేందుకు కొత్తగా స్టెయిన్లెస్ స్టీల్ ర్యాకులు అమర్చారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బంది త్రిమూర్తులు, భద్రతా సిబ్బంది రాజులను తాత్కాలికంగా విధుల నుంచి తప్పించారు. అలాంటి ప్రదేశంలో ఇలాంటి ఘటన జరగడం భక్తులకు ఇబ్బంది కలిగించింది. అధికారులు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని తెలిపారు. ప్రసాదం నిల్వ ఉంచిన చోట అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. కాకినాడలో జాతీయ హాకీ క్రీడాకారులు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ను కలిశారు. పలు అంశాలను చర్చించారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ట్యాక్సెస్కు చెందిన జాతీయ హాకీ క్రీడాకారులు కాకినాడ కలెక్టరేట్లో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 4 నుంచి 14వ తేదీ వరకు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్స్ ఆస్ట్రోర్స్ కోర్టులో నిర్వహించనున్న కో కెనడా హాకీ గోల్డ్ కప్ 2026 టోర్నమెంటుపై ఆయనతో చర్చించారు. కో కెనడా కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో 11 రోజుల పాటు జరగనున్న ఈ మెగా టోర్నమెంట్లో దేశవ్యాప్తంగా సెంట్రల్ సర్వీసెస్లో ఉన్న 15 పురుష జట్లను, 10 మహిళా జట్లను ఈ ఛాంపియన్షిప్లో పాల్గొనే క్రీడాకారులకు కావలసిన సౌకర్యాలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ట్యాక్సెస్ టీమ్ చీఫ్ కోచ్
కెనడా కోస్టల్ క్లబ్ మేనేజర్ రవీంద్ర ప్రసాద్ ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్కు వివరించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ మాట్లాడుతూ కేంద్ర సర్వీసుల్లో విధులు నిర్వహిస్తున్న జాతీయ అంతర్జాతీయ హాకీ క్రీడాకారులు కాకినాడలో జరిగే టోర్నమెంట్లో పాల్గొనడం శుభపరిణామని అన్నారు. టోర్నమెంటుకు సంబంధించి పూర్తి వివరాలను అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి సతీష్ కుమార్, ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ కన్వీనర్ అజయ్ శర్మ, సతీష్, అసిస్టెంట్ కోచ్ ఆనంద్ రత్నకుమార్, కెనడా కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు బాబ్జీ, రాయల్ క్లబ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సభ్యుడు పిసిని నాగబాబు, హాకీ ఆంధ్రప్రదేశ్ జాయింట్ సెక్రటరీ రవిరాజు తదితరులు పాల్గొన్నారు. సో దట్ యూ కెన్ కీప్ యువర్ ఆఫీస్ ఆర్డర్లో నీట్గా పెట్టుకోవచ్చు. లుక్ అండ్ ఫీల్ బాగుంటుంది. అది మన రోజు ఇష్యూ ఏంటంటే ఇక్కడ చిన్న ఇది డైలీ ఒక పర్టికులర్ సినారియోని చూడటానికి మనం అలవాటు పడిపోతాం. అందులో ఏదో ఆర్డినెస్ అనేది మనకు కనిపించదు. ఎవ్రీ టైం ఫ్రెష్గా చూసి దీన్ని హౌకెన్ ఏ రోజు ఆ రోజు ఇంకా ఎలా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్న దృష్టిలో చూస్తే శ్రీ గండిపోచమ్మ ఆలయం వద్ద భద్రతపై సదరు అధికార యంత్రాంగం దృష్టి సారించాలని కోరుతున్నారు. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం గొందూరు మాత్రం శ్రీ గండిపోచమ్మ ఆలయం గత కొన్ని నెలల నుంచి వరద నీటిలో ఉన్నప్పటికీ భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. అయినా అమ్మవారు గర్భగుడి దర్శనం జరిగినప్పటికీ పక్కనే కొండపైన అమ్మవారి విగ్రహాన్ని పెట్టి సుమారు 90 అడుగుల ఎత్తున ప్రమాదకరంగా కర్రలు పాతి తాడు కట్టి ఆలయ అధికారులు వచ్చిన భక్తుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని పలువురు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. మరోవైపు గోదావరి నది ఒడ్డున భద్రత లేని స్నానాలు చేయడంతో అనేక ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా పొంచి ఉన్నాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి లక్ష్మీకుమార్ అమ్మవారి టెంపుల్ దగ్గర లేకుండా ప్రతి ఆది మంగళవారాలు కనీసం కనిపించడం లేదని అంటున్నారు. దీనిపై సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు భక్తులు కోరుచున్నారు. శ్రీ లలిత బ్లడ్ డోనర్స్ 7వ వార్షికోత్సవం సందర్భంగా రాజమండ్రి సంజీవిని బ్లడ్ బ్యాంక్లో పలువురు రక్తదానం చేశారు. శ్రీ లలిత బ్లడ్ డోనర్స్ 7వ వార్షికోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం స్థానిక సంజీవిని బ్లడ్ బ్యాంక్లో నిడిగట్ల చిన్న ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ లలిత బ్లడ్ డోనర్స్ వ్యవస్థాపకులు పుణ్యక్షేత్రం శ్రీనివాస్, ప్రసాద్ యాదవ్, తెల్లమేకల వీరబాబు, గణేష్ యాదవ్, మాజీ సైనికుల అంగటి సురేష్, నందమూరి యువసేన అధ్యక్షుడు పాతూర్ నవీన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. శ్రీలలిత బ్లడ్ డోనర్స్ సంస్థను స్థాపించి ఈ రోజుకి 7 సంవత్సరాలు అవుతున్న శుభ సందర్భంగా ఈ రోజున సంజీవిని బ్లడ్ బ్యాంక్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 30 మంది యువకులు రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ రక్తదాన శిబిరం అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. శ్రీలలిత బ్లడ్ డోనర్స్ అనే సంస్థ 25/1/2020 స్టార్ట్ చేయడం జరిగింది. అంటే 7 సంవత్సరాలుగా ఈ సంస్థను నడిపించడం జరుగుతుంది. 7 సంవత్సరాల నుంచి కూడా నిర్విరామ కృషితో శ్రీ లలిత బ్లడ్ డోనర్స్ వాళ్ళు చక్కగా అవసరమైనటువంటి పేషెంట్లందరికీ కూడా చిన్న ఫోన్ కాల్తో వాళ్ళు బ్లడ్ని అందించడం జరుగుతుందండి. దానికి సహకరిస్తున్నటువంటి దాదాపు 1600 మంది టీం సభ్యులు ఉన్నారు. ఈ 1600 మందికి కూడా వాళ్ళ యొక్క కృషికి అభినందనీయం. ఇలా మరింత సేవ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సుదూర ప్రాంతం నుంచి నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ మా సోదరుడు ప్రసాద్ యాదవ్, అలాగే గణేష్ యాదవ్, మా కుటుంబ సభ్యులందరూ మీరందరూ మాకు ఎన్నుదన్నుగా ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలని, ప్రతి ఒక్క రక్తబొట్టు మానవ సేవే మాధవ సేవ విధంగా ముందుకు తీసుకెళ్లి అందరి ప్రాణాలు కాపాడాలని కోరుకుంటూ, ఎంతోమంది ప్రాణాలు కాపాడిన మన ఈ సంస్థకి ఈరోజు వార్షికోత్సవంలో ఇంతమంది యువత వచ్చి ఈ కార్యక్రమాన్ని పాల్గొనడం చాలా సంతోషకరం. ప్రతి సంవత్సరం వందలాది ప్రాణాలు కాపాడడానికి, బ్లడ్ ఇవ్వడానికి ప్రతి క్షణం కూడా అనుక్షణం ముందుండి ఈ కార్యక్రమాన్ని నడిపించడం జరుగుతుంది. వాసవి క్లబ్ రాజమహేంద్రవరం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఈరోజు స్థానిక వైఎంవిఏ హాల్లో ఉదయం జరిగింది. వాసవి క్లబ్ రాజమహేంద్రవరం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవానికి
ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాకుళి కరుణకుమారి, జిల్లా గవర్నర్ అయిన బోడా వీర్రాజు, వైస్ గవర్నర్ సుధీర్, రీజన్ చైర్మన్ రాయపూడి నాగసాయిలక్ష్మి, జోన్ చైర్మన్ రేపాక నరసింహ శ్రీనివాసమూర్తి, బోండా రవికుమార్ విచ్చేశారు. నూతన ప్రెసిడెంట్ కక్కిరాల బుచ్చిరాజు, సెక్రటరీ కుమ్మరగుంట్ల లక్ష్మీకాంతం, ట్రెజరర్ తమ్మన సూర్యప్రకాశరావు ప్రమాణ స్వీకారం చేశారు. పాస్ట్ ప్రెసిడెంట్ శ్రీకాకుళి శైలజగా 2020 సంవత్సరానికి ఉత్తమ సేవలు అందించిన క్లబ్బు సభ్యులను అవార్డులతో సత్కరించారు. నూతన కార్యవర్గ సభ్యుల్ని V215 గవర్నర్గా నేను అనగా బోడా వీర్రాజు అనే నేను ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఈ ముగ్గురు కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ప్రఖ్యాతిగాంచిన మన రాజమహేంద్రవరం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మరి ఈ 2026 సంవత్సరంలో మరుపురాని సంవత్సరంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని మరి వారిని కోరుకుంటూ 10 మంది సమాజంలోని పేదలకి అత్యున్నత సేవలు వీళ్ళ ముగ్గురు ద్వారా అందాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ సంవత్సరం మా యొక్క క్లబ్ యొక్క గౌరవం కాపాడుతూ పేదలకి అన్ని విధాల సహకారం చేయాలి, సహాయ సహకారాలు అందించి క్లబ్ని డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నతంగా ఉంచడానికి మేము ప్రయత్నిస్తాం. అదే కాకుండా అందరికీ చెప్పేది ఏంటంటే లయన్స్ ఇంటర్నేషనల్ అనేది వాసవి క్లబ్ డబ్బులన్నీ కూడా వైశ్యుల దాకా దగ్గరే వసూలు చేసి సమాజంలో అందరికీ కూడా ఉపయోగపడేట్టు మేము కార్యక్రమాలు నిర్వహించడం ఇది ఒక ప్రత్యేకత. రాజమండ్రిలో హోలీ ట్రినిటీ ఏ క్లాస్ పెరిష్ ఆరాధన కార్యక్రమం అనంతరం సువార్త ర్యాలీ నిర్వహించారు. హోలీ ట్రినిటీ ఏ క్లాస్ పెరిష్ రాజమండ్రిలో ఆరాధన అనంతరం పెరిష్ పాస్టర్ అడ్హాక్ కమిటీ ఎక్సఫిషియో చైర్మన్ రెవరెండ్ దేవభూషణ్ కుమార్ నాయకత్వంలో అడ్హాక్ కమిటీ సభ్యులు పర్యవేక్షణలో సువార్త ర్యాలీ ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు జరిగింది. గోకవరం బస్టాండ్, అంబేద్కర్ సెంటర్, ఆర్యాపురం, సాయి హాస్పిటల్ రోడ్ మీదుగా రాజీవ్ నగర్, వాంబే గృహాల కంబాల చెరువు, దేవీ చౌక్ మీదుగా ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో యేసు నిజ రక్షకుడు, యేసు మార్గము, ఏసే సత్యం, ఏసే జీవం వంటి ప్లకార్డులతో, నినాదాలతో, పాటలతో ఈ ర్యాలీ కొనసాగింది. ఈరోజు ఆదివారపు ఆరాధన గాస్పల్ సండే ఆదివారపు ఆరాధన. అందుకు కారణం ఏమిటంటే 1845 సంవత్సరంలో జనవరి 31వ తేదీన మొట్టమొదటిసారిగా ఉభయ గోదావరి జిల్లాలకు ఫాదర్ లూయి మెన్నో వ్యాలెట్ దొరగారు సువార్తను అందించడానికి లూథరన్ సంఘాల పక్షాన రాజమహేంద్రవరంలో అడుగెడడం జరిగింది. రాజమండ్రి శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రంలో రథసప్తమి వేడుకలు జరిగాయి. రాజమహేంద్రవరం బొమ్మూరు శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రంలో రథసప్తమి పర్వదినం సందర్భంగా సూర్యనారాయణమూర్తి ఆలయంలో స్వామివారికి తెల్లవారుజాము నుండి అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కాళ్లకూరి సుబ్రహ్మణ్యేశ్వర శర్మ వారి కుమారుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. కార్యవర్గ సభ్యులు రాజమండ్రి అధ్యక్షులు పతివాడ రామరాజు, ఉపాధ్యక్షులు డాక్టర్ PSVITRK పరమహంస, ముల్లపూడి జగజ్జనరావు, కార్యదర్శి కండవల్లి వెంకట సుబ్రహ్మణ్యం, ప్రకల్ప సంయోజకులు ఓలేటి సత్యనారాయణ, సహాయ కార్యదర్శులు కటారి శ్రీనివాస్, కన్నా, ముద్ర శ్రీనివాస్, సాయి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. సుమారుగా 15,000 మంది భక్తులకు ఇచ్చేసి శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామివారిని దర్శించుకొని హోమాన్ని వీక్షించి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ గత 28 సంవత్సరాలుగా ఈ సూర్యనారాయణమూర్తి రథసప్తమి వేడుకలు ఓలేటి సత్యనారాయణ మాట్లాడుతూ ఎప్పుడూ కూడా ఊహించినటువంటి విధంగా చాలా పెద్ద ఎత్తున సంఖ్యలో భక్తులందరూ కూడా వచ్చి దర్శనం చేసుకున్నారన్నారు.
ఆదిత్యాది నవగ్రహ దోష పరిహారార్థ దేవత నవగ్రహ పూజ, అలాగే సౌరహోమం, సూర్యనారాయణమూర్తికి సూర్య నమస్కారాలు, అలాగే జ్యోతిర్లింగార్చన కార్యక్రమం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడాను. అలాగే ఈ ఆదివారం ఈ రథసప్తమి 2026 ఆదివారం వచ్చింది కావున ఇంకా విశేషంగా భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందండి. శ్రీ వివేకానంద ఆరోగ్య కేంద్రానికి సంబంధించి సంయోజకుడిగా గత 50 సంవత్సరాలుగా ఉంటున్నాను నేను. వివేకానంద ఆరోగ్య కేంద్రం బొమ్మూరులో ప్రారంభం చేయబడి 50 సంవత్సరాలు అయింది. 1998లో ఇక్కడ సూర్య దేవాలయం కూడా నిర్మాణం జరిగింది. ప్రతి సంవత్సరం రథసప్తమికి ప్రతి సంవత్సరం కూడా సుమారుగా 10,000 మంది భక్తులు వస్తూ ఉంటారు. రాజమండ్రి పంచవటి క్షేత్రం శ్రీ వ్రతర రామచంద్ర స్వామి, శ్రీ సూర్యనారాయణ స్వామి, శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో రథసప్తమి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. రథసప్తమి మహోత్సవాల సందర్భంగా స్థానిక రాజమండ్రి పంచవటి క్షేత్రంలో శ్రీ వ్రతర రామచంద్ర స్వామి, శ్రీ సూర్యనారాయణ స్వామి, శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో రథసప్తమి మహోత్సవాలు రంగరంగ వైభవంగా జరిగేవి. శ్రీ అమ్మ ఒడిది సేవా తరంగిణి ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. శ్రీ ఉషాఛాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి తిరు కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. చిన్న జిఆర్ స్వామి శిష్యులైన శివస్వామి చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పంచవటి క్షేత్రం అధ్యక్షులు అజ్జరపు రమేష్ బాబు పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు సాంప్రదాయ పద్ధతిలో జరిగాయి. ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ, వైసీపీ సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాజమండ్రి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, గంటా స్వరూప, టీడీపీ నాయకులు కాసిన నవీన్ కుమార్, రాజమండ్రి నగరపాలక స్థాయి సంఘం మాజీ చైర్మన్ బర్రే కొండబాబు, తురకల నిర్మల, గుడి గౌరవాధ్యక్షులు భాగ్యం కొండబాబు, గంగాధర్, సత్య రాజరాజేశ్వరి నగర్ లేఅవుట్ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మహోత్సవం రథసప్తమి సందర్భంగా జరిగే కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. వారికి అందరికీ మా ధన్యవాదాలు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4:30కు స్వామివారికి అభిషేకాలతో మొదలైన ఈ కార్యక్రమం 6 గంటలకు సూర్య నమస్కారాలు, 8 గంటలకు హోమం, 9 గంటల నుంచి ముత్తైదులు 108 మంది ముత్తైదువులు సామూహికంగా పొయ్యిలు పెట్టి దాంట్లో పరమాన్నం వండారు. ఆవు పాలు బెల్లంతో సూర్యభవన్ సమూహంగా చేసి ఈ కార్యక్రమం అందరూ చాలా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి ఊరేగింపుగా ఈ కళ్యాణ మండపం వద్దకు విచ్చేసి సౌలభ్య శ్రీనివాసుడు అమ్మఒడి సేవా తరంగిణి అధ్యక్షులు ఆ శ్రీనివాసుడి సమక్షంలో ఉషా ఛాయా సమేత సూర్యనారాయణ స్వామి కళ్యాణం రంగ వైభవంగా కనుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా దాదాపు 1000 మంది విచ్చేసిన భక్త కోటికి స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని కూడా అందించడం జరుగుతుంది. స్వామి కళ్యాణ ప్రసాదంగా సాయంకాలం కూడా చక్కని ఊరేగింపు, ఉయ్యాల సేవ, దీపాలంకరణతో ఈ పంచవటి ప్రాంగణం శాంటోరియం నందు వ్రతధర రామచంద్ర స్వామి సన్నిధి యందు రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. రాజమండ్రి పుష్కర్ ఘాట్లో రథసప్తమి సందర్భంగా భక్తులకు ప్రసాద వితరణ చేశారు. పుష్కర్ ఘాట్ గోదావరి స్విమ్మర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు గౌరవ గోదావరి స్విమ్మర్స్ క్లబ్ శాశ్వత అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రోతు సూర్యప్రకాశ్రావు చేతుల మీదుగా రథసప్తమి సందర్భంగా భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా రోతు సూర్యప్రకాశ్రావు మాట్లాడారు. భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడి కారణమన్నారు.
ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుడి జన్మదినమే రథసప్తమని విశ్లేషించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గుబ్బల వెంకటరమణ, సెక్రటరీ పిడి ప్రసాద్, కుక్క తాతబ్బాయి, వైవి రంగనాయకులు, వి రామారావు, ఆకుల లక్ష్మణ్, బాబురావు తదితరులు పాల్గొన్నారు. నడవగలుగుతుందంటే అది సూర్యభగవాను యొక్క కరుణ, కట, కృప వల్లే ఈ సమాజం నడవగలుగుతుంది. ఒక్కరోజు సూర్యభగవానుడు మనం చూస్తుంటాం, ఇంతే ఒకరోజు ఎప్పుడైనా సూర్యభగవానుడు మబ్బులు ఇవన్నీ వచ్చినప్పుడు సూర్యభగవాను కనబడినప్పుడు ఎంతో చీకటిగా ఉంటుంది. అంటే సూర్యభగవానుడి యొక్క శక్తి ఎటువంటిదంటే ఇవాళ శాస్త్రం, సైన్స్ కూడా చెప్తుంది, సూర్యభగవానుడి యొక్క కిరణాలు తాకితేనంట శరీరంలో సంభవించేటువంటి అనేక ఆరోగ్య సమస్యలు ఎన్నో వస్తాయి. దాని వైబ్రేషన్స్ శరీరానికి ఎన్నో వస్తాయి. అంటే సూర్యభగవానుడి గురించి చెప్పాలనంటే ఇవాళ యావత్ ప్రపంచం అంతా కూడా సూర్యభగవానుడి మీదే ఆధారపడి ఉంది. అటువంటి సూర్యభగవానుడి యొక్క మరి జన్మదినం రథసప్తమి రోజున గోదావరి స్విమ్మర్స్ క్లబ్ తరఫున స్వర్ణాంధ్ర సేవా సంస్థ కుట్టు శిక్షణ విద్యార్థులు తయారు చేసిన సంచులను రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ పి రామలింగేశ్వర్ ఆవిష్కరించారు. స్వర్ణాంధ్ర సేవా సంస్థ గత 28 సంవత్సరాలుగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పర్యావరణ పరిరక్షణకు గుడ్డ సంచులను పంపిణీ చేయడం అభినందనీయమని రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ పి రామలింగేశ్వర్ అభినందించారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో స్వర్ణాంధ్ర సేవా సంస్థ కుట్టు శిక్షణ విద్యార్థులను తయారు చేసిన గుడ్డ సంచులను స్వర్ణాంధ్ర నిర్వాహకులు రాంబాబుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామలింగేశ్వరరావు మాట్లాడుతూ ప్లాస్టిక్ నివారణకు ప్రత్యామ్నాయంగా గుడ్డ సంచులను, జ్యూట్ బ్యాగులను ఉపయోగించాలని కోరారు. స్వచ్ఛందంగా గుడ్డ సంచులను తయారు చేసి ప్రజలకు ఉచిత రీతిన అందించేందుకు ముందుకు వచ్చిన స్వర్ణాంధ్ర రాంబాబు సేవలను రామలింగేశ్వర్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మెప్మా అధికారి రామలక్ష్మి, స్వర్ణాంధ్ర మేనేజర్ హరికృష్ణ, విజయ్, ఎర్నిబాబు తదితరులు పాల్గొన్నారు. మనం ఈ ప్లాస్టిక్ ఎరాడికేషన్ మీద మన గుడ్డ సంచులని స్వర్ణాంధ్ర సేవా సంస్థలో ఉన్నటువంటి తర్ఫీదు పొందుతున్నటువంటి మహిళలు, కుట్టి శిక్షణ నేర్చుకుంటున్న మహిళలు చేత దీన్ని మనం కుట్టించి మనం రైతు బజార్లోని సాధారణ ప్రజానికాన్ని కూడా అందించే ఒక ఇనిషియేటివ్కి సారు ఈ కార్యక్రమంలో పాల్గొని పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని రాజా మహేంద్రవరం నగరపాలక సంస్థలో ఎన్నో సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి స్వర్ణాంధ్ర సేవా సమితి వారు ఈ గుడ్డ సంచులను, గుడ్డ బ్యాగులను ఉచితంగా ప్రజలందరికీ కూడా పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ గుడ్డ సంచులు వాడడం వల్ల ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ అన్నింటినీ కూడా మనం నివారించవచ్చు. తద్వారా పర్యావరణ కాలుష్యాన్ని, పర్యావరణ వేడిని, తాపాన్ని తగ్గించి రాజమండ్రి, శృంగేరి, శారదాపీఠం, శంకరమఠం, శ్రీ శృంగేరి జగద్గురు సంస్థానంలో వసంత పంచమ పూజలు జరిగాయి. రాజమహేంద్రవరం గోదావరి గట్టు వద్ద వేయించేసి ఉన్న శ్రీ శృంగేరి శారదాపీఠం, శంకరమఠం, శ్రీ శృంగేరి జగద్గురు మహాసంస్థానంలో వసంత పంచమి పూజా కార్యక్రమాలు అర్చకులు వెలవలపల్లి తాతయ్య శాస్త్రి ఆధ్వర్యంలో జరిగింది. విద్యార్థులచే అక్షరాభ్యాసాలు చేయించారు. ఈ కార్యక్రమాలు ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షణలో నిర్వహించారు. విద్యార్థుల చేత సరస్వతి కవచం ఉపదేశం చేసి వారి చేత కవచం పారాయణం చేయించి సరస్వతీ పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. అలాగే అమ్మవారి యొక్క సంబంధించినటువంటి జ్ఞానపీఠంలో విశేష హోమములు, మహాపూర్ణాహుతి, సాయంకాల సమయంలో కూడా సౌభాగ్య సరస్వతీ పూజ, నీరాజన మంత్రపుష్పములు, తీర్థప్రసాదముల వితరణతోటి ఈ శ్రీపంచమి అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతోంది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసుకి ఓటర్ దినోత్సవ సందర్భంగా భాగస్వామ్య పురస్కారం అందజేశారు. శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళాకేంద్రంలో ఆదివారం నిర్వహించిన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ అయిన జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్లో ఓటర్లలో చైతన్యం కలిగించి ఓటర్లుగా చేర్చినందుకు అభినందిస్తూ భాగస్వామ్య పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా యేసుని పలువురు అభినందించారు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.